మంచి దేవుడుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ మనకు అనుగ్రహించి దేవుని సత్యాన్ని మనకు చూపిస్తూ దేవుని నీతిని అనుసరించినట్టుగా మన ఆత్మదీపాన్ని వెలిగిస్తూ మనల్ని బలపరచడానికి ఒకసారి అందరి బట్టి దేవుడికి మంచి కనుకలు కాక అని ప్రేమకు ఆయన మాటలు మన వినియోగారంగా ప్రేమతో ఆయన మాటలు మనం గ్రహించుకునే వాటిలో ఉంటాం. ఎందుకంటే దేవుని ఆత్మ మనం ఏం చేసుకోవాలంటే ప్రేమతో పోషిస్తుంది. అదే సమయంలో అమ్మ అంటే ఇతరులకు ప్రేమ ఉండాలి, కూతురంటే అమ్మకు ప్రేమ ఉండాలి. ఏదైనా మన జీవితంలో ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని తల్లిగా తండ్రిగా ఆయన మనల్ని ఆదరించి పోషించే దేవుడుగా ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్నప్పుడు అదే రీతిగా మనం కూడా దేవుని యొక్క ప్రేమ మనం ఆనందించే వారిగా ఉండాలి. అందుకొరకు దేవుడు ఉపమాన రీతిగా దేవుడు మనకు సహాయం చేయబోతాడు. పరిశుద్ధ లేఖనాలను మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథం అంటున్నది దేవునికి విరోధంగా మనము ఆలోచన చేసిన వాళ్ళ క్రియల వల్ల వాళ్ళ నడవడం వల్ల దానిని చేయడానికి మాత్రం కూడా ఒప్పుకోవడం. దేవుడికి అనుకూలంగా మనం ఉన్నప్పుడు వాళ్ళని బట్టి దేవుడు మన ఎందు ఆనందించే దేవుడిగా ఉంటాడు. కనుక దేవుడికి అనుకూలంగా మనం బ్రతకడానికి సమయంలో మన వాక్యం చేత మనల్ని బలపరుస్తూ మన వాక్యం చేత మనకు నేర్పిస్తూ వాళ్ళని అనుకరించబోతున్నట్టు దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో పెళ్లి నుండి గురించి రాయబడుతూ వచ్చిన విషయాలను మనం చదువుకునే ఆలోచనగా పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభుత్వాల యొక్క మాటలు చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని సంబంధించిన 22వ అధ్యాయాలు 22వ అధ్యాయాలు మొదటి అధ్యాయం నుంచి చదువుకున్నాం. మత్తయి వార్త 22వ అధ్యాయము మొదటి అధ్యాయం నుంచి చదువుకున్నాం. కాబట్టి వారి పరిస్థితిని పెట్టించే పెద్దవారిని నటివారిని వారిని అక్కడ వాడు దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని సహాయం దేవుని సన్నిధానంలో మనం ఏ విధంగా ఆయన అనుగ్రహించే కృపలను ఆయన చూపించే ప్రేమను మనం
దేవుని గణపరుస్తూ మనమోడిగా దాన్ని ఆస్వాదించుకోవాలో తెలియపరచడానికి దేవుడి మాటలు మన గురించి వచ్చారు. గమనించిన వాటిని వేసి వారికి ఉత్తరం తిరిగి మానవుడిగా ఇచ్చను. పర్లోక రాజ్యము తన కుమారుడికి పెళ్లి చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెళ్లి నిండినట్టు పిలువబడ్డ వారిని రక్షించవచ్చు. అతడు తన రాజులను పంచినప్పుడు వారు దానులకు సిద్ధపరిచిన ఒక పెళ్లి విందుగా ఉన్నట. ఆ పెళ్లి విందుకు పిలవటానికి తన రాజుని పంపించి వచ్చినప్పుడు విందుకు పిలవటానికి పంపించి వచ్చినప్పుడు వారు గ్రామాలకు పోయిందని దేవుని యొక్క మంచి దేవుడిగా దేవుడి చెప్పే ప్రతి మాటను ప్రేమతో మనం మన హృదయంలో తీసుకుని ఆ మాట ద్వారా మన హృదయాన్ని సరిచేసుకుంటూ ఉంటే దేవుడు చాలా సహాయం చేసే దేవుడు. ఆయన మనల్ని కనుగొలించే దేవుడు. కనుక ఈ సమయంలో మన జీవితంలో దేవుడు చెప్తున్నమాట సన్నిధిలో మనలో చేరవచ్చు. దేవుని దగ్గర దేవుడు అనుగ్రహించి ప్రేమానింది అని మనం చేసుకున్న పనులకు చేరవచ్చు. ప్రేమాని ముందుకు ప్రేమించే వారంగా ఉన్నాం దేవుని సన్నిధి. అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తూ వచ్చాయంటే ఇందుని ఏర్పాటు చేస్తూ వచ్చేదాన్ని ఆ ఇందుని ఏర్పాటు చేసి ఆ యజమాని ఇందుని ఏర్పాటు చేసి ఇందులోనికి ప్రజలు పిలుస్తూ వచ్చారు. పిలిచినప్పుడు మరి వారు ప్రాణులకు పోయినని లెక్కలు కలిగిస్తూ ఉంటాయి. ఈ ఎదుకాల సమయంలో అవి మన జీవితం ఏమంటారంటే నేనుగా నా చిత్తానుసారంగా నా ఉపదేశాన్ని నీకు అనుగ్రహించినప్పుడు ఉపదేశానుసారంగా నేను బ్రతుకుటప్పుడు కమ్మని తీర్చే దేవుడిగా ఉన్నప్పుడు ఆయన పిలుపుకు మనం లోబడలేని వారిగా మనం ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఏం చేస్తూ వచ్చారంటే ఈ పిలుపుకు లోబడలేని వారిగా దాని వారిగా మనం ఉన్నట్లు కనబడుతుంది. కనబడినప్పుడు 4వ వచనంలో కాగా అతను విడుగు నా విందు సిద్ధపడుతున్నాను. పశువులను వదింపబడిన అంతయు సిద్ధముగా ఉన్నది. పెళ్లి ముందుకు రంగని పిలువబడ్డ వారికి చెప్పులను వేరొక దాసులను పంపను. మొదట దాసులు పంపిస్తూ వచ్చారు. ఆ తర్వాత మరొక దాసులను పంపిస్తూ వచ్చారుగా సిద్ధపరచబడి ఉన్నది కనుక మీరు రండి అని చెప్పుకుంటున్నారు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క లేఖనాలు మనం చెప్తూ ఈ ఉపమానాన్ని మనకు వివరంగా దేవుడే సహాయం చేసి నడిపిస్తుంది కాక ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉంటాడు. ఏమేమి అక్కడ వదిలించబడి చెప్తున్నారు. దావిని సిద్ధపడుతున్నారు. ఎద్దులను ప్రజల పశువులను వదిలించబడ్డారు. అంతయు సిద్ధముగా ఉన్నది గమనించినప్పుడు ప్రజల వాటిని సిద్ధపడుతూ వచ్చినారు. ప్రజల వాటిని సిద్ధపడుతూ వచ్చినారు. అంతేకాకుండా ఎద్దులను పశువులను వదిలించబడి ఉన్నవని చెప్తూ ఉన్నారు. ప్రేమ కలిగిన దేవుడు ఆశ్చర్యకరంగా మన జీవితాన్ని ప్రతిపెట్టడానికి కలిగిస్తున్న సంగతులు ఏంటంటే క్రీస్తు లేఖనంలో చేత పశువులు అంటున్నారు. వాటిని ఏం చేస్తారంటే వదిలించారా. పశువులు అనగానే మన కళ్ళ కనపడే పశువుల దగ్గరికి మన వెళ్ళక మన ఆత్మను మనం కాపాడుకోవడానికి దేవుని ఆత్మ జ్ఞానముతో ప్రభు మనకు సహాయం చేస్తూ అశుప్రాయము లాంటి మనస్సులను అశుప్రాయము లాంటి అవివేకమైన స్థితి నుంచి దేవుడి విద్యన కలిగించడానికి వాటన్నిటితో ఏం చేస్తూ వచ్చారంటే వదిలించడు అంటే వదిలించమని పంపేస్తాడు. అయితే ఇక్కడ గమనించినప్పుడు దేవుని యొక్క లక్షణాలు ఈ యజమానులు పని చేస్తూ వచ్చారంట. మనము పెళ్లి చూసే యజమానులు ఏ పని చేస్తూ ఉన్నారంటే భూలోకములో ఏది మనము జ్ఞానమని అనుకుంటా ఏది మన మనసుకి మంచిదని తెలుస్తూ ఉన్నాం దానిని మనము మన యొక్క ఎదుటి ఉన్న మార్గం మంచిదని మనం అనుకుని దాన్ని మంచిదిగా ఎదుర్కొని మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే సత్యములకి మనం గడిపించడానికి చెప్తున్నాడు ఈ మాట. దేవుని చేత మనల్ని కనపరచడానికి చెప్తున్నాడు ఈ మాట. ఎద్దు పెరిగింది అంట దేవుని యొక్క లేఖనములో పశువులు వదిలించబడి అని చెప్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. కొద్దిగా ఎద్దు నాకు అవసరమా అని దేవుని యొక్క లేఖనంలో ఒకసారి ఆ మాట తెలిసి మనకు అర్థమవుతుంది. చెప్తున్నారు చెప్పిన 50వ అధ్యాయము
8వ నుంచి చదువుదాం. నేను నిన్ను ఆయన చెప్తూ ఉంటాడు, మరి కొండల మీద ఉన్న పక్షులన్నీ కాదు కదా, ఏమి కొండల మీద ఉన్న పక్షులన్నీ కాదు కదా, కొండల్లో ఉన్న పక్షులన్నీ నేను అడుగుతున్నాను, మనలోని పద్మాదులు నా అవసరమైనది లోకములను సంపూర్ణ సైతం నాని నేను ఆకలి ఉందని తీసుకున్నప్పుడు కుటీల రక్తమును సాగుతా అని ఆయన పట్టుకుంది. ఆయన చెప్తూ ఉన్నాడు, అవి నాకు అవసరం లేదు అని. అవి నాకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఎందుకు తెలిసేటప్పుడు వాటిని వదిలించి మనకు ఎందుకు చేస్తారా, అవి నాకు అవసరం లేదు అని వాళ్ళు వాటిని వదిలించి ఎందుకు చేస్తారా అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చేసుకోవాలంటే, ఈ తెలియని వాటిని ఆయన వాక్యం ఏం చేసుకోవాలంటే వదిలిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. ఆయన వాక్యం యొక్క ఖండిస్తూ ఉన్నారు. ఏ విధంగా తెలియదు అంటే గాయపడుతుంది లోకములను దాని సంపూర్ణతను నేను ఆకలి కొనను ఇంకొకప్పుడు దేశంలో మంపలేదు రక్తం సాగుతున్నాను. దేవుని యొక్క లేఖనాల్లో మనం ఎప్పుడు కూడా ఈ మాటల చదివి భూలోకం వైపు చూస్తే భూలోక సంగతినే మనకు కనబడుతుంది. ఈ మాటలు చదివిన తర్వాత మనం పరలోకం వైపు చూస్తూ ఉంటే పరలోక సంబంధి మనకు దేవుని జ్ఞానం చేత మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ చెప్తూ ఉంటాడు, హృదయము పరిశుద్ధ లేఖనాలు రాయబడుతూ వచ్చింది, హృదయము ప్రజలు ఉన్నది అంటున్నాడు. తర్వాత నేత్రాలు మందగిరి ఉన్నవి అంటున్నాడు, చెవులు మూయబడి ఉన్నవి అంటున్నాడు. వీటన్నింటినీ కూడా ఏం చేశాడంటే వదిలించడానికి పురుగుల దాన్ని వదిలించడానికి దేవుని యొక్క వాక్యలో మనం గమనించవలసిన విషయం. మనము దేవుని మాటలు చదువుతూ భూలోకం వైపు భూలోక సంబంధమైనవే మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన మనసు పరలోకం పెట్టుకోవాలి. పరలోక సంబంధించి వస్తున్న సంగతులు ఏంటంటే వాటన్నింటినీ కూడా ముందే చేస్తూ వచ్చానికి వధిస్తూ వచ్చాడు. ఈ దినాన్ని మనతో చేసుకోవాలి. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో తన మాటను మనం పంచుకుంటే ప్రేమతో దాన్ని మన హృదయంలో తీసుకునే వారిగా ఉండాలని ప్రభు మన జ్ఞాపకం చేసుకున్నాం. ఈ హృదయంలో తీసుకునేటప్పుడు ప్రజలు నా హృదయంలో ఉన్న ప్రభువును వదిలించేస్తారు, నా హృదయంలో ఉన్న అవివేకమైన అభిప్రాయం లాంటి మనస్సును వదిలించేస్తే అని మనము దేవుణ్ణి మన ప్రతి వారిగా ఉండాలి. ఈ విధంగా చేసిన తర్వాత అంత సిద్ధం చేసిన తర్వాత ఎందుకు తెలుసుకోవాలి. ఒకవేళ అటువంటి స్థితి మన జీవితంలో లేకపోతే ఇంకా ఎట్లా ఉంటామంటే ప్రజలు వారి కానీ ఇంకా అభిప్రాయం లాంటి మనసు కలిగిన వారిని కానీ అటువంటి స్థితిలో నుంచి దేవుడు ఇక్కడ ఏం చేశాడు, వాళ్ళందరికీ ఒక్కొక్క మనిషి గర్భించేందుకు గుర్తించేందుకు ఒక్కొక్క మనిషికి దేవుడు తన జ్ఞానాన్ని అందించి ఆ మనిషిని అట్టడానికి దేవుడు చేసిన ప్రయత్నం ఏంటో తెలుస్తుంది. బాగుగా అర్థమవుతూ ఇక్కడ గమనించినప్పుడు వాటన్నిటిని కూడా వదిలించి ఎద్దులని వదిలించబడ్డాడు. అంతని సిద్ధముగా ఉన్నది. 8 గంటలు పిలువబడిన వరకు చెప్పులని వేరే దాసులు పంతులు గాని వారు లక్ష్యము చేత ఒకడు తన పొలంలోను మరి ఒకడు తన వర్తకములకు వెళ్ళి అతని వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. అయితే ఆ విధంగా చంపేసిన తర్వాత ఆ పాపని కానీ ఆ పూజని కానీ లేకపోతే ఆ పశుప్రాణి లాంటి మనుషులు కానీ చంపిన తర్వాత ముందుకు రమ్మని పిలుస్తూ వచ్చి దాసుని పంపిస్తాడు. పిలుస్తూ వచ్చి ఎందుకు ముందుకు రమ్మంటున్నాడు, ఇది చేయడానికి రమ్మంటున్నాడు అంటే పాపము చూసినంతకు వృద్ధి వేసి పరిశుభ్రత కలిగి ఈ జీవాహారాన్ని బుద్ధించగా మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఇది మనం గ్రహిస్తూ ఏం చేస్తూ ఉంటున్నామంటే ఒక లేఖనానికి చెప్పిన రీతిగా ఒకడంట నేను పొలము కొనుక్కున్నాను,
తర్వాత ఆ మాటను లక్ష్యం చేయక ఒక మీరు వర్తకం చేయాలి, వ్యాపారం చేయాలి, వచ్చిన వారు తమ దాసుని పట్టుకొని అవమానపరుస్తూ వచ్చారు. ఈ విధంగా మాట్లాడుతూ అవమానపరుస్తూ వచ్చారు. ఈ రోజు మన ఆత్మీయమైన జీవితాన్ని పడుతున్న దేవునికి ఎంత సూచించిన మనము రుణస్తులు, ఎంతగా ఆయన చేస్తున్న మన రుణస్తులు. దేవుని యొక్క లేఖనం మన జీవితంలో ఏ కార్యము జరిగిస్తుంది అది మనం గ్రహించుకుంటే నిజంగా ఎంతో నాడుతుంది. మనుషులంగా మనము నమ్మకం లేని వారు అయినప్పటికీ కూడా దేవుడు మన జీవితంలో చేస్తున్న నమ్మకమైన కార్యాలు జరిగిస్తూ ఆ జరిగించే దేవుని దగ్గర నమ్మకంగా మనం బ్రతకటానికి ఆయన మరొక వ్యాఖ్యని అందించినప్పుడు ఆ దాచినప్పుడు వారు ఏం చేస్తున్నారు, పట్టుకొని అతన్ని పెట్టి చంపేసినట్టుగా దేవుని చెప్తున్నా. దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు మనలో ఉన్న చెడు మనలోనే ఉంది. దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుడు ఒప్పుకొడతాడు. చెడును మనకు ఏం చేస్తాడు, వాక్యము చేతను అందిస్తూ వధిస్తూ ఉన్నా మనలో ఉన్న దుష్టత్వాన్ని చేసుకున్నాడు. వాక్యము చేతని ఆ దుష్టత్వాల నుంచి వాళ్ళు మళ్ళిస్తూ ఉన్నారు. కనుక ఇది జరుగుతూ ఉంటుంది. ఇది జరిగిన తర్వాత మళ్ళా పిలుచుకోవాలి. ఇది జరిగిన తర్వాత మళ్ళా పిలుస్తాం. ప్రేమకరమైన దేవుడు మన కృప చేత మన బలపరుస్తూ దేవుని యొక్క వాక్యం ద్వారా మన వృద్ధి ఆహారం తెలుస్తూ ఉంటారు. మొదట దేవుని సన్నిధి కోసం దేవుడు మనల్ని రక్షిస్తాడు. మన వృద్ధిని ప్రతి చేయడంలో లేకపోతే మన కన్ను అందజేయడం మన దేవుడు దేవుడు మన దేవుడు గద్దించి సరిచేస్తూ ఉంటాం. మళ్ళీ తెలుస్తూ ఉంటారు. ఎందుకంటే బాగుపడి ఆ లోక సంబంధమైన ప్రేమ కలిగిన దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని మనం బుద్ధించాలని పిలుస్తూ ఉంటున్నాం. అయితే ఈ సత్యాన్ని మనం ఎరగక ఏమంటున్నామంటే ఇక్కడ నేను ఫలముకు పోవాలి, నేను వ్యాపారానికి పోవాలి, లేకపోతే నేను ఆ పశువులు కొనుక్కున్నాను, మరొక చేస్తా నేను పద్ధత వివాహం చేస్తున్నాను, ఇట్లా షాపులు చేస్తూ ఉంటాను. షాపులు చెప్పటమే కాకుండా ఆ వచ్చిన దాచులంతా పట్టుకొని అంతేరని దేవుని యొక్క లక్షణాలు కలవిస్తాను. క్రీస్తు యేసునందు ప్రపంచంగా మీ పక్షముగా మన పక్షంగా ఆయన ఏ కార్యం చేస్తూ ఉన్నాడు జాగ్రత్తగా మనం గ్రహించుకోవాల్సిన వారిగా ఉంది. ఈ కార్యం ఆయన జరిగించండి. మనము దేవుని రాజ్యం ప్రవేశం ఈ కార్యము అతి విధంగా దేవుడు ఆయన కలిగి ఎందుకు ఆయన వచ్చిందంటే మనకు మానవాన్ని కలిగించాలి. ఎందుకు ఆయన వచ్చిందంటే మనకు ప్రత్యేకాన్ని కలిగించాలి. మనమున్న ఆ చెర నుండి మనల్ని విడిపించాలి. మనమున్న ఆ బంధకాల నుంచి మనం విడిపించే దేవుడు మన జీవితాన్ని బలపరుస్తూ మనకు సహాయం చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నది. తర్వాత వర్తకానికి వెళ్ళినారు. వచ్చిన వారు అతని రాజులను పట్టుకుని అవమానపరుస్తుంది. కాబట్టి రాజు కోపపడి తన దండును పట్టి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులు రచించను. అయితే రాజు ఏం చేస్తే కోపపడుతూ వచ్చాడట. కోపపడి ఆ పట్టణాన్ని వారిని దండలను పంపించి ఆ నరహంతకు సంహరించి వారి పట్టణాన్ని తగులు రచించి దేవుని యొక్క కల్పిస్తుంది. ఈ మధ్య కాల సమయంలో ఉగ్రత నుంచి తగ్గించే దేవుడిగా మన జీవితాన్ని బలపరుస్తూ ఉగ్రత పాత్రలు కాకూడదని దేవుడు మళ్ళా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం రాయబడి వచ్చి భూమి దేని కొరకు నిలవ చేయబడ్డాక అగ్ని కొరకు నిలవ చేయబడి ఆ అగ్ని అనేది రాస్తుంది. ఆ అగ్ని పగలబడకుండా జాగ్రత్త చేసుకుంటారు. కలుపుతారు. కనుక జాగ్రత్త పడి దేవుని వైపు మన జీవితం వారిగా దేవుని యొక్క దేవుడు మన కొరకు ఇష్టపడి జీవితం పాల్గొనే వారిగా మనం ఉండాలని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. 8వ అప్పుడు అతడు 8 మంది సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు. 8 మంది సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు అంటారు. ఎందుకు మళ్ళా పరిస్థితి పిలుస్తూ వచ్చారు కదా, పిలిచిన వారు పాత్రులు కాదని ఎందుకు చెప్తారంటే
పాత్రుడు అయ్యేటట్లుగా మొదట దేవుని వాక్యం చేత సిద్ధపడాలి, దేవుని వాక్యం చేత గర్జించబడాలి, దేవుని వాక్యం చేత పరిచయపడాలి. ఇవన్నీ ఆ వ్యక్తిలో జరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పాత్రుడిగా మార్చబడుతూ, ఆ వ్యక్తి పాత్రురాలుగా మార్చబడుతూ, ఈ కార్యమేమో జరగకూడదని మీరు పిలువబడ్డారు, నన్ను దేవుడు పిలిచాడని మనం చెప్పుకునే దానికంటే నాలో ఈ కార్యము జరగాలి, నన్ను దేవుడికి పనిచేయాలి, నన్ను దేవుడికి తెచ్చాలి, తన యొక్క మార్గంలో నడిపించాలి అని చేసి మనం కోరుకుంటూ ఉంటాము. అప్పుడు దేవుడి యొక్క వాక్య ప్రకారము పిలిచిన దాన్ని బట్టి మనం మన జీవితము పట్టుకోవచ్చు, పిలిచిన దాన్ని బట్టి మనం ఆయన నేర్చిన దాన్ని బట్టి నేర్చుకుంటే అప్పుడు మనము దేవుడు అని స్థిరపడే వారిగా ఉంటాం. గమనించబడి అప్పుడు పెళ్లి కానీ వినబడిన వారి పాల్గొన్నారు కనుక రాజమార్గంలోకి పోయి నీకు అనబడిన వారికందరినీ పెళ్లి బిందులకు పిలువడానికి రాజమార్గానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నీకు కనబడిన వారందరినీ పిలవమని ఆ యొక్క దాసులతో చెప్తూ వచ్చాడంట. మంచి దేవుడిగా, మహిళ కలిగిన దేవుడిగా, సంఘము అంగ స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘము ఏ రీతిగా సంసిద్ధపరచబడాలి, సంఘము ఏ రీతిగా దేవుని అనుకూలంగా నడవాలి, సంఘము దేవునికి నామాన్ని బహిష్కరించి దేవుని చిత్తాలను నడవటానికి ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఈ విధంగా మనం ఉండాలి. ఉండకపోతే మన జీవితం ఇంకా అవివేకం కానీ, ఇంకా పెళ్లి చేసుకోవాలి కానీ, ఇంకా పశు ప్రాయములు కానీ ఉన్నట్టుగా మరి ఆశయిస్తుంది. అటువంటి స్థితి నుంచి దేవుడు మన జీవితాన్ని విడిపించడానికి ప్రార్థిస్తాడు. రాజమార్గానికి పోయి నీకు కనబడిన వారందరినీ పెంచుకుంటున్నప్పుడు తన దాసు రాజమార్గానికి ఎందుకు వెళ్ళమన్నట్టు దేవుని నేతలను మనం గమనించచ్చు. ఆ వాక్యం రాయబడని మనం ప్రార్థన చేస్తాం. రాజమార్గంలో ఉన్న వారిని పిలవమన్నారు. ఆ పిలవమన్న దాన్ని దేవుని యొక్క నేతృత్వాలను ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసి మొదట పరిశుద్ధమైన దేవుడి దగ్గర మనం నేర్చుకునే చెప్తున్నాం. రాజమార్గానికి ఆ పిల్లమన్న వారిని దేవుడి దగ్గర పిల్లమన్నాడు. ఆ రాజమార్గంలో ఎవరున్నారు ఒకసారి మనం చూస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. చెడుతనమును విడిచి నడుచుకునే యథార్థవంతులకు రాజమార్గము. ఇప్పుడు ఈ దాసుని ఎక్కడికి పంపించాడంటే రాజమార్గంలోకి పంపిస్తూ వచ్చాడంట. ఆ పంపించినప్పుడు వారిని పిలవమన్నాడు. ఆ పిలిచే వారిని లెక్కలో చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్నది ఎక్కడంటే చెడు తరముని గురించి నడుచుకునే యథార్థవంతులకు రాజమార్గము. చెడు తరాన్ని విడిచిపెట్టాలి, యథార్థంగా నడుచుకోవాలి, ఇది రాజమార్గము అన్నారు. అక్కడికి పోయి పిలిచిరమ్మని చెప్పినట్టుగా ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మొదట పంపించిన స్థితిని మనం చూసుకుంటాం. తర్వాత మంది దాసులు పంపించి ఎంత వచ్చిందో మనం చదువుతాను. ఆ మొదటి సిద్ధం చేయబడ్డ అభివృద్ధి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. దానికి పాత్రలు కారంటున్నాడు. తర్వాత పిలువబడిన వారందరూ కూడా పాత్రలు కారు కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడిన వారందరికీ తెలియని తన దాసులతో చెప్తాడు. ప్రేమ కలిగిన దేవుడు తన ప్రేమను మనకు వెల్లడి చేస్తూ ప్రేమతో మనము కూడా దేవుని మన హృదయంలో మనలో మనం సరిచేసుకోవడానికి మనం చెప్తూ వస్తుంది. ఆ రాజమార్గంలో ఎవరున్నారంటే చెడుతనాన్ని చేసేవారు. ఆ రాజమార్గంలో ఎవరున్నారంటే యథార్థవంతుడు అక్కడ ఉన్న దేవుడు మనం చూసుకుంటున్నాం. ఆ రీతిగా ఉండటమే అది రాజమార్గం అక్కడ సంతోషించడానికి ఒక విషయాన్ని మాకు జ్ఞాపకం చేస్తుంది. సన్నిధికి వచ్చాం, సన్నిధిలో వాక్యాన్ని వింటూ ఉన్నాం. వాక్యాన్ని విని మన జీవితాన్ని దిద్దుకుని మన జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు చెడుతనాన్ని మనం విసర్జించేవారిగా ఉంటాం. దేవుని ప్రేమిస్తూ చెడుతనాన్ని మనం విసర్జించేవారిగా ఉంటాం. సన్నిధికి రాలేదు, వాక్యాన్ని వినలేదు, మన ప్రవర్తన సరిచేసుకోలేదు. మనలో చెడుతనమే ఉంది. ఇప్పుడు రాజమార్గానికి వెళ్ళి రాజమార్గంలో చెడ్డవారికి రాజమార్గం తీసుకురా
రావటానికి అవకాశం ఉందంటే లేదు. అదే సమయంలో అక్కడ ఎవరున్నారంటే యథార్థవంతులు ఉన్నారు. యథార్థత కలిగి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయాన్ని సరిదిద్దుకుంటూ యథార్థత కలిగి దేవుని అక్కడ వాడు కదా. అందుకే అంటున్నారు, తినబడిన వారందరూ పాత్రులు కారు, తినబడిన వారందరూ పాత్రులు కారు అలా చెప్తూ ఉంటాడు. ఎందుకు పాత్రులు కాదు అంటే దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు వాక్యానికి దేశక్తి చేసి వాక్యానికి లోబడి మన హృదయాన్ని దిద్దుకుంటూ మన హృదయాన్ని సరిచేసుకుంటూ చెడుతనాన్ని విసర్జించి యథార్థత జీవించడానికి మనము దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం ఒప్పుకుంటూ ఆ రీతిగా మనం నడుచుకుంటూ ఉంటేనే పిలువబడిన వారు అందులో. అందుకే చెప్తున్నాడు, పిలువబడిన వారందరూ కూడా అర్జులు కాదు కాబట్టి చెప్తున్నారు. మళ్ళీ కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడిన వారందరినీ తెలియడని మన దాసులతో చెప్పారు. ఆ దాసులు రాజమార్గం నుంచి పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి మనకు కనబడిన వారిని అభిప్రాయాన్ని పోగు చేసింది కనుక ముందుకు వచ్చిన వారిలో ఆ పీడిస్తాల నిండును ముందుకు వచ్చిన వారితో ఆ పీడిస్తాల నిండుతూ వచ్చినాం. ఈ దాసులు పోయి రాజమార్గంలోకి పోయి చెడ్డవారిని మంచి వారిని తనకు కనబడిన వారిని అందరికీ కూడా పోగు చేసి లేఖనాలు చెప్తాం. రాజమార్గం ఏదో చెప్తాం, యథార్థమైన మార్గం ఏదో చెప్తాం. ఆ మార్గం ప్రకారం వచ్చిన వారిని ఆయన చేసుకునే దేవుడుగా. కానీ డాక్టర్ చేస్తూ వచ్చింటే అందరినీ పోగు చేసుకొచ్చేదంటారు. పోగు చేసుకొచ్చిన తర్వాత 11వ వచనంలో చూస్తే రాజు కూర్చొని ఉన్న వారిని కూడా లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకోవాలని ఒకరిని చూసి పెళ్లి వస్త్రము ధరించుకోవాలని చూసి దేవుని యొక్క లేఖనాలు కలిగిస్తూ పెళ్లి వస్త్రము ధరించుకుని అని ఎందుకు అనుకుంటాడంటే పెద్ద పాటు గురించి చెప్తూ ఉంటాడు. మనం పెళ్లికి వెళ్ళేటప్పుడు వస్త్రాన్ని ధరిస్తూ మంచి వస్త్రం ధరిస్తూ వెళ్తాం. అంటే ఆ వస్త్రాన్ని చూడగానే పెళ్లికి వెళ్తున్నారా అన్నట్టు సిద్ధపడ్డట్టు అర్థమవుతూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు మనం గమనించినప్పుడు మహిమ కలిగిన దేవుడు చూసుకుంటాడు. వారు సిద్ధపడి రాలేదు, యజమానులకి చూసేదంట సిద్ధపడి రాలేదు. ఏ విధంగా సిద్ధపడి రాలేదు, ఏ వస్త్రంతో సిద్ధపడి రాలేదంటే ఆయన చెప్పిన వాక్యాన్ని మనం గ్రహించిన వారిగా ఉండాలి. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత మనల్ని బలపడుతూ ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఆదరించి ఆ ప్రేమతో దేవుని వాక్యాన్ని మన హృదయాన్ని తీసుకుని మనం జాగ్రత్త పడటానికి విషయాలు మనకు చెప్తూ ఉంటాడు. వారు పిలిచినప్పుడు రాకపోతే కాపీ చేసే వారిగా ఉన్నారు. తర్వాత ఏమి వదిలించబడను, ఆ హృదయములు ఏమి ఖండించబడను, ఆ ఖండించబడటానికి ఇష్టపడిన వారిగా ఉంటూ ఉన్నారు. తర్వాత చూసినప్పుడు అందరి బట్టి రాజుగారికి కోపం వచ్చిందంట. పట్టణాన్ని తగలబెట్టి పరిస్థితులు వచ్చినట్టు ఆ తర్వాత రాజమార్గానికి వెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు వాటిని తీసుకువచ్చాడు. తీసిన తర్వాత రాజు గారు వచ్చి ఆ యజమాని వచ్చి లోపల పరిస్థితిస్తూ ఉన్నాడు. రాజు కూర్చున్న వారిని చూడగా లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకున్నాడు. ఒకరిని చూసి మహిమగలిగిన దేవుడు ఇక్కడ ఉపమానమే చెప్తుంది. ఉపమానం యొక్క ఆ భావాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. అక్కడ ఒకటే కథ ఉంది, మనం కాదు అనుకోవడం లేదు. ఉపమానం ఉంది, ఉపమానంలో చెప్తూ ఉన్నాడు ఈ మాట. ఆ ఉపమానంలో మన జీవితాన్ని మనం సరిచేసి జాగ్రత్త పడటానికి మాట జ్ఞాపకం చేస్తుంది. మహిమ కలిగిన దేవుడిగా, మంచి దేవుడిగా, కృపాశక్తి సంపూర్ణుడిగా మన వినికిని జీవించి జాగ్రత్త చేస్తూ ఉన్నాడు ప్రభు. జాగ్రత్త పడి జాగ్రత్తగా బ్రతకటానికి ఈ మాటని మనం జాగ్రత్తగా పట్టుకునే వారిగా ఉండాలి. జాగ్రత్తగా పట్టుకునే వారిగా ఉండాలి. కాలము సమయము దేవుని వచ్చిన ఉన్నది. కాలమైన త్వరగా గతించిపోతుంది. గతించిపోతూ ఉన్న కనుక ఆయన గూఢమైన దాన్ని మనకు బయలుపరుస్తుంది. దేవునికి మంచి పడుకునే దాకా దేవుని యొక్క నేత్రాలు కలిగి నీ జరగని సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు బోధిస్తాను. నాకు పొరపెట్టాలి జరగని సంగతి. ఇప్పుడు వరకు పెళ్లి విందుకు రాలేదంట. పెళ్లి విందులు మరి పాల్గొనలేదంట. కృష్ణ వారిని చంపేశారంట. చేసుకున్నాం. అయితే మనల్ని జాగ్రత్త చేయడానికి ఆ నిమిషాలు ఉండగా మనకు జ్ఞాపకం చేసుకుంటారు. మంచి కలుగులేదాకా సరే స్నేహితుగా పెళ్లి వస్తువు లేక ఇక్కడికి ఎలాగో వచ్చిందని అడుగగా వాడు మౌని ఉండను. స్నేహితుగా పెళ్లి వస్తువు లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చింది. ప్రేమ కలిగిన దేవుని
వాటిని మన జ్ఞాపకం చేస్తుంది. ప్రేమతోనే పిలుస్తున్నారు. ఎవరిని? మంచివారిని, పెద్దవారిని పిలుస్తూ ఉంటారు. రాసుని లేక స్నేహితులు పిలుస్తూ ఉంటారు. పిలిచిన పిలుపులు బట్టి మాట్లాడుతూ ఉంటారు. స్నేహితుడా, నువ్వు వస్త్రం లేకుండా ఎట్లా దాకా వచ్చినావు? అప్పుడు చెప్పాడు స్నేహితుడు, వస్త్రం లేకుండా ఎట్లా వచ్చింది? స్నేహితుడే కదా అని చెప్పుకున్నాడంటే చెప్పుకో. వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు? దేవుని యొక్క లేఖనాలు కలిగిస్తున్నాడు. ఆయన ఆయన వచ్చే మార్గం గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంటుంది. వచ్చే గ్రంథం గ్రంథం 26వ అధ్యాయము 8వ మొదటి భాగాన్ని చదువుతుంది. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వస్తున్నావు. ఆయన ఎట్లా వస్తున్నాడంటే తీర్పుల మార్గంగా వస్తున్నాడని, తీర్పు తీసుకొచ్చి ఆయన వస్తూ ఉన్నాడని. దేవుని యొక్క లేఖనాన్ని జాగ్రత్తగా మన వినికిడిలో జాగ్రత్త చేసుకోవడానికి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అందుకే దేవుని యొక్క ఆత్మని ఏది వెళ్తున్నావో ఏది నేర్చుకున్న దానికి ప్రకారం, ఏది వెళ్తున్నావో దానికి దేవుడు జ్ఞాపకం కనుక గమనించినప్పుడు తిరుపతిలో ఉండి స్నేహితుడానికి తర్వాత వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడుగగా వాడు మౌని అంతటా రాజు నేను కాళ్ళు చేతులు కట్టి వెనుకటి తీర్పుల మార్గంగా వస్తూ ఉన్నాడు. కనుక జాగ్రత్త చేసే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడు, జాగ్రత్త చేసే దేవుడు ఎంతగా తన కనుపిస్తూ మన మెదడుతూ మనం జాగ్రత్త చేసుకోవాల్సిన వారిగా ఉంది. ఇంతగా జాగ్రత్త చేస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని మనము విని వెళ్ళినట్లుగా, ఈ వాక్యాన్ని గ్రహించుకున్నట్లుగా మనకి ఇంకెవరు మనకు జాగ్రత్త చేస్తే, ఇంకెవరు మనల్ని విద్యేది. అందుకే సమయాన్ని పోలిస్తారు సద్వినియోగం చేసుకుని ప్రభు కలగి సమయాన్ని పోలినట్టు సద్వినియోగం. సమయాన్ని ఎందుకు పోలియద్దు అన్నాడు? కాలము చెడ్డది, పెద్ద కాలంలో జాగ్రత్త విలువలు శ్రద్ధగా ఉంది, పెద్ద కాలంలో జాగ్రత్త చేసి కనుక సద్వినియోగం చేసుకున్నది. మనకు ఇక్కడ స్నేహితుడే కదా, లేకపోతే వస్త్రం వచ్చే అన్నడానికి అని తీసుకెళ్ళేకన్నా వెలుపల చీకట్లో అంటూ ఉంటుంది. ఈరోజు మన జీవితాన్ని ఆశ్చర్యకరంగా పోషించేది ఏంటంటే, మీకు దేవుని కనిపిస్తూ మీలో ఉన్న అహంకారమైన, మీలో ఉన్న దుర్యోచనైనా, మీలో ఉన్న వస్త్రమైన, మీలో ఉన్న క్రోధమైన, ఈర్చైనా, ఇటువంటి ఏమైనా మొదట ఆయన సన్నిధిలో ఏం కావాలంటే బోధించాలి. వాక్యం బోధించుకుండగా వాక్యాన్ని విని గ్రహించుకొని వాటిని సంపూర్ణంగా అందుకే పరిశుద్ధ లేఖనంలో రాయబడుతుంది. కలుపులు కాదు గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచ్చిన మనసు దేవుడిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు సిద్ధమైంది అని చెప్పే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. మొదట వాటిని వదిలించాలి అని చెప్పే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి.
శరీర కార్యము స్పష్టమై ఉన్నది. అవి అనగా త్యారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, వస్త్రములు, క్రోధములు, హత్యలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తుకలు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇచ్చి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీరు స్పష్టముగా చెప్పుతూ ఉన్నారు. వీటిని చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు అని స్పష్టంగా చెప్తుంది. మనం తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి నుంచి దేవుడు తన వాక్య ద్వారా మనం ఏం చేస్తున్నాడు, వేరు చేసుకో, అది ఖండిస్తూ వేరు చేస్తూ అది దినవంటి సిద్ధపరిచిన విందు అనగాని మనం అనుకుంటాం. పరలోకంలో నాకే విందు సిద్ధపరిచి ఉన్నది, జరగవలసిన కార్యాలు ఇక్కడ జరగవలసిన కార్యాలు తెచ్చుకోవాలి, ఇక్కడ జరగవలసిన కార్యాలు ఇవన్నీ కూడా అందించవాలి. నీ హృదయంలో ఉన్నాయా ఇవన్నీ తీసివేసి నీ క్రియల్లో ఉన్నాయా, నీ తలంపులో నీ ప్రవర్తిస్తుంది కలిసి వాక్యాలు ఇంటి ఉండగా దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. ఒకవేళ అవి మనలో ఉంటే దేవుని రాజ్యములు ప్రవేశించలేరని నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. ఇక్కడ ప్రవేశము లేక అక్కడ ఏం చేయబడుతుంది, వెనుకొరిచే గదిలో అడగ్రోయబడుతుంది. కనుక దేవుని ఇంటికి వచ్చే మన జీవితాన్ని ఆశ్చర్యకరంగా ఆడిస్తున్న దేవుడిగా, పోషిస్తున్న దేవుడిగా, సరిచేస్తున్న తండ్రిగా ఆయన కలిగిస్తూ మనం ఎప్పుడు ఆయన రాజ్యాన్ని ప్రతిష్ఠించుకుంటాం. దేవుని చేత గర్వంతో చేయకుండా మనసు అహంకారంతో మరి నిరసన చూసే వారిగా ఉన్నాం. లేకపోతే ఇంకే వల్ల బలాలతో మనం ఈ విధంగా ఉంటున్నామా, వాటన్నింటినీ కూడా ఏం చేశాడు యజమానుడు వదిలించండి, ప్రేమ గారిని వదిలి అవివేకము అభిప్రాయం లాంటిదని వదిలించాడు. అలా చెప్తున్నారు. దేవుని ఇంటికి వస్తే మన జీవితంలో ఈ కార్యము జరగాలి, ఈ కార్యము జరగాలి, ఈ కార్యము జరగకోకుండా అక్కడ చేసి అది ఏమొచ్చినది, ఈ వస్త్రం లేకుండా ఎలా వచ్చావు, ఈ వస్త్రం లేకుండా ఎలా వచ్చింది, ఆ వస్త్రాన్ని పరిశుద్ధ గ్రంథం అంటే నీటి మధ్యలో కళ్ళు, నీటి మధ్యలో కళ్ళు. దేవుని ఇంటికి వచ్చిన మన జీవితాన్ని సరిచేసి మన క్రియల గురించి ఆయన మాట్లాడు, మన తలంపుల గురించి ఆయన మాట్లాడు. మంచి దేవుడిగా ఈ దేశాన్ని మనకు అనుగ్రహించి ఆయన మాట్లాడు. ఇంతకనగా ఆయన మనం సరిచేస్తూ ఉంటే ఇంకా మనము కాకులు చెప్పే వారిగా ఉండకూడదు, ఇంకా మనము సరిచేసుకోలేని వారిగా ఉండకూడదు, ఇంకా మనము దేవుడి మాటలు మనం గ్రహించలేని వారిగా ఉండక గ్రహింపగలిగి ఆ మాటలు జాగ్రత్త కలిగి మన హృదయంలో మనము వాటిని గట్టిగా పట్టుకునే వారు ఇస్తాం. పట్టుకుని ఏం చేయాలి, వాటి ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కనుగొనగాక అప్పుడు ఏం చేసేదంటే అక్కడ తీసుకెళ్ళి ఏమతనిచ్చేట పడవాలి. కాగా తిరుగుబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అందరూ అని చెప్పాను. తినబడ్డ వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అందరూ అని చెప్పి ఏర్పరచబడిన వారికి ఏ మనసుందా, ఏర్పరచబడిన వారు ఏ రీతిగా ఉండాలి అనేది కూడా పరిశుద్ధ గ్రంథమే కలిగించుకోండి. స్వర్గం కొలెక్షన్ రాసిన పత్రిక, కొలెక్షన్ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని దేవునికి మహిమ కలుగునుగాక. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు అంటున్నారు. ఏమన్నా తినబడిన వారు అందరూ కూడా, తినబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అంటారు. ఏర్పరచబడిన వారు ఏర్పరచబడిన వారు ఏడుతున్నారు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు వారిని పరిశుద్ధులను
వీలైన వారికి తగినట్టుగా మీరు జాలి గల మనస్సును, దయాళత్వములు, వినయములు, సాత్వికములు, దీర్ఘశాంతములు ధరించుకున్నది. వస్త్రముగా ధరించుకునే వారిగా ఉన్నారు. అవేమీ లేకోకుండా వెలసానికి వచ్చేదంట ఒక వ్యక్తి ఇందులో. అయితే ఈ రోజు మన జీవితాన్ని జ్ఞాపకం చేసి, దేవుడు జ్ఞాపకం చేసి మనల్ని పోషిస్తుంది. బ్రతికి రావాలి. దేవుడు పిలుస్తున్నాడు, పిలుపుకు లోబడి బ్రతికి రావాలి. ఆ పిలుపుని నిశ్చయం చేసుకోవాలి. ఎట్లా నిశ్చయం చేసుకోవాలి? ఇది సంగతి. రాజమార్గంలో దేవుని మార్గాలను నేను ఉంటాను అంటే ఆ రాజమార్గములో చెడుతనాన్ని విధిస్తారు. ఉదాహరించగలిగారు. అప్పుడు వారు రాజమార్గంలో ఉన్నారంటున్నారు. ఏర్పాటు అంటున్నారు. ఏర్పాటు చెందినట్లుగా ఉన్నారు. గాలి కలిగిన మనకు ప్రయాణము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతాన్ని ధరించుకోనండి. ఈ వస్త్రం మన దగ్గర కనబడలేదు. మనం కనబడితే ఏం చేస్తూ వచ్చేసి వస్త్రం లేకుండా ఎలాగో ఇస్తాము, ఎలాగో ఇస్తాం కనుక ఇతన్ని తీసుకొని వెనుపట చేదట రోజు పరిశుద్ధమైన దేవుడు ఆయన సన్నిధిలో ఆయన పిల్లల్ని పెంచే దేవుడిగా, ఆయన పిల్లల్ని పోషించే దేవుడిగా, ఆయన పిల్లల్ని ఆయన మహిమార్గంగా బ్రతికించడానికి ఈ మాటలన్నీ మనకు రాకుండా ఏ మాటలు సిద్ధపడుతుందో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ప్రేమతో ఉన్నప్పుడు సహించవచ్చు. మీరు పిలువబడిన పిలుపు తగినట్టుగా దీర్ఘశాంతముతో వీడిన సంపూర్ణ వినయముతో స్టార్ట్ చేసుకుంటున్నాం నడుచుకున్నవన్నీ ప్రభుని బట్టి ఖైదీలైన జరిగింది. ప్రతి మానవుడు ఉన్నాను. దేవుని ఇంటికి వచ్చిన మనం సంపూర్ణ వినయముతో పిలుపుకు తగినట్లుగా ఆ ఇంటికి వచ్చిన మనం వినయముతో తర్వాత సాత్వికముతో నడుచుకునే వారిగా ఉండాలి. ఎందుకనగా ఆయన పిలిచింది నేను సాక్షిస్తుంది దేవుని మనసు కలిగిస్తుంది అని పిలుస్తూ ఉంటాడు. పిలిచిన దేవుని దగ్గర మనం జాగ్రత్త చేస్తే ఆ విధంగా మనం ఉండాలి. ఆ విధంగా లేకపోతే పిలిచిన వారందరూ కూడా పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వరకు ఉంటారు. పిలిచిన తర్వాత కూడా నువ్వు నేర్చుకుంటూ దేవుని కలిగి వచ్చి ఇంట్లో నేను జాగ్రత్త చేసుకోక నీలో ఈ గుణములు రాకపోతే ఏర్పరచుకున్న వారు కొందరే అంటారు. కనుక ఏ స్థితిలో ఉన్నామో ఎందుకు ఈ జాగ్రత్తలు దేవుడు మనకు చేసుకున్నాడో సరే మనం ఆలోచన చేసుకుని దేవుడు అంటే విశ్వాసంతో ప్రస్తుత చాలా మంచి కలిగిన గతం గమనించినప్పుడు అని చెప్పాను అని రాయబడుతుంది. ఈ 9 గురించి మరికొన్ని విషయాలు మన జ్ఞాపకం చేస్తూ మన విడిచి పిలుస్తూ 9 అనగానే యజమానుడు పిలుస్తాడు. ఆ లోకపు 9 ఆ పరలోకపు 9 వరకు నేను వెళ్ళాలి అని మనము ఈ గుణ లక్షణాలన్నీ మనలో కలిగి వస్త్రముగా ధరించుకుని మనము ఆ ఏర్పాటును తగినట్లుగా మనం బ్రతకగలిగితే అప్పుడు అక్కడ ఏర్పడే ఇందులో మనం తీసుకోగలిగే వారంగా ఇవేమీ లేకోకుండా మనం వెళ్తే ఆయనకి ఉన్నాడు, ఆ పిలిచిన విషయానికి ఉన్నాడు. అతను తీసుకెళ్ళి ప్రేమించడం రాత్రిగా ఇతను తీసుకెళ్ళండి వెళ్ళిపడుతుంది కదా ఏమని చెప్పేసి చెప్తున్నాడు. ఉన్నతుడు అత్యున్నతుడైన దేవుడు సన్నిధిలోకి వస్తే ఏ కార్యం జరుగుతుంది, దేవుని ఇంటికి మనం వస్తే ఏ కార్యం జరుగుతుంది, కాబట్టి చేయబడుతుంది. దేవుని ఇంటికి వస్తే నాలో ఉన్న సర్వాన్ని దేవుడు తెలియజేసుకున్నాడు. దేవుని ఇంటికి వస్తే నాలో ఉన్న ఆ యొక్క పెద్ద లోకమంతా దేవుడు తీసుకొస్తున్నాడు. ఇది జరగాలి. ఇవేమీ జరగకుండా మనం ఆగ్రహిస్తున్నట్టుగా దేవుని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనమేమో దేవుని సన్నిధికి ఇవన్నీ జరిగినప్పుడు ఎంత పట్టుబడినది దేవునికి మహిమ కలగలుగుతారు. అలా జ్ఞాపకం చేస్తారు. ప్రేమతో బోధిస్తే ప్రేమతోనే ఈ మాట మన దేవునికి తీసుకుంది. ఎందుకు అమ్మ చెప్పేది ప్రేమతో చెప్పినప్పుడు
ఎదుట వ్యక్తి ప్రేమ చూపించు. నువ్వు ఏసయ్యా ప్రేమకు వచ్చి ప్రేమ కానీ నన్ను బ్రతికించేవయ్యా, నన్ను బలపరిచేవయ్యా అని దేవుడు మాత్రం ప్రేమకు మన హృదయంలో తీసుకుని దేవుని సాగులు పడదాం. దేవుడి పరిస్థితి వాక్యాన్ని మన వినికిడిలో జీవించినగాక. ఆమె మంచి దేవుడిగా కొనుగోలుగా తండ్రిగా ఆయన మన బలపరుస్తూ మన పెద్ద వాక్యాన్ని మన కలిగి చేసి మనం జాగ్రత్త చేసి ఆయన కలిగి వచ్చే భాష మన వినికిడిని అర్థం చేస్తూ దేవునితో విజేత దేవుని నాకైతే నాకు ఎంత స్వాధ్యం నుంచి నన్ను బలపరుస్తూ హృదయాలను బలపరచడానికి విశ్వాసం చేత మనం ఆయన శిష్యులుగా బ్రతకటానికి ఆయన తన మాటలను మనకు అందించిన మాట ప్రకారం విశ్వాసం ఉంచి శిష్యులుగా దేవుని నామాన్ని కనపడుతూ మరొకరు ప్రార్థించారు. స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం 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 పవిత్రమైన ప్రేమతో ప్రభువా, పవిత్రమైన ప్రేమతో పిలిచిన ప్రభువా నీకు స్తోత్రం 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 శుద్ధ హృదయముతో రమ్మని అడుగుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 యేసయ్యా. పరిశుద్ధుడవు ప్రభువా, పరిశుద్ధుడవు, పరిశుద్ధంగానే కోరుకుంటున్నావు ప్రభువా, నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం 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 ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా నీకు స్తోత్రం 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 స్తుతి 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 స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు ప్రభువా నీకు స్తుతులు 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 స్తోత్రములు 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 ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రేమతో పిలుస్తున్నావు ప్రభువా నీకు స్తోత్రములు 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 యేసయ్యా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు పరిశుద్ధంగా 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 అలంకరిస్తున్న దేవా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు జాలిని దయాని ప్రభువా కృపతో అలంకరిస్తున్న దేవా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు సమాధానముతో ప్రభువా దీర్ఘశాంతమునిస్తున్న దేవా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు ప్రభువా 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 ఆశ మీ మీద పెట్టుకున్నాం ప్రభువా, నీ మీదే ఆశను పెట్టుకొని ప్రభువా ముందుకు వెళ్తున్నాం ప్రభువా. స్తోత్రములు 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 నీకు ఇష్టమైన రూపములో ప్రభువా నువ్వు తీర్చిదిద్దుకుంటున్నావు ప్రభువా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు
పరిశుద్ధడానికి స్తోత్రములు, పరిశుద్ధడానికి స్తోత్రములు, 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 స్తోత్రము, స్తోత్రము. ఏర్పరచబడిన విందుకే ప్రభువా పిలుస్తున్న దేవానికి స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. తండ్రిగా ప్రభువా, తండ్రిగా ప్రభువా, తండ్రిగా ప్రభువా సిద్ధపరుస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. విధేయత చూపిస్తూ ప్రభువా, విధేయత చూపిస్తూ ప్రభువా, నీ కొరకు ప్రభువా, నీ కొరకు ప్రభువా ప్రయాణించాలి ప్రభువా. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. అలంకరణ ప్రభువా, అలంకరణ, 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 శ్రేష్టమైన అలంకరణతో ప్రభువా నీవు నీ దగ్గరికి పిలుచుకుంటున్న దేవా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. స్తుతులు, 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 స్తుతులు. నీ తాకిడికి ప్రభువా, నీ తాకిడికి ప్రభువా పరిశుద్ధత ఉంది ప్రభువా. నీ పరిశుద్ధతలో ప్రభువా పిలుచుకుంటున్న దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. స్పందించుటకు, స్పందించుటకు ప్రభువా సహాయము దయచే, స్పందించుటకు ప్రభువా సహాయము దయచే. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. పరిశుద్ధముగా, పరిశుద్ధముగా, పరిశుద్ధ పట్టణముకి తీసుకెళ్తున్న దేవానికి స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. నీ కృప ప్రభువా, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప ఏస్తయ్యా, నీ కృప, నీ అపారమైన కృప ప్రభువా యోగ్యతనిచ్చి తీసుకెళ్తున్న దేవానికి స్తోత్రము, 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 స్తోత్రము. సిద్ధపరిచి, 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 అలంకరించి, 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 పరిశుద్ధపరిచి, పరిశుద్ధపరిచి, పరిశుద్ధపరిచి ప్రభువా, ప్రభువా, ప్రభువా తీసుకుని వెళ్తున్న దేవానికి స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. సిద్ధపరచుటకు, సిద్ధపరచుటకు, సిద్ధపరచుటకు వేగిల పడుతున్న దేవానికి స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. ఆశను, ఆశను చూపించి ప్రభువా సిద్ధపరుస్తున్న దేవానికి స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. ఆశను, ఆశను, ఆశను రేపుకొని ప్రభువా నీ కొరకు, ప్రభువా నీ కొరకు ప్రభువా సిద్ధపడుటకు, సిద్ధపడుటకు, సిద్ధపడుటకు ప్రభువా నీవు చూపిస్తున్న సహాయమును బట్టి వేలాది స్తుతులు, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధంగా, 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 పరిశుద్ధముగా ప్రభువా కోరుకుంటున్నట్టుగానే ప్రభువా నీ దగ్గరికి, నీ దగ్గరికి, నీ దగ్గరికి చేర్చుకుంటున్న దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. శక్తి సామర్థ్యములతో ప్రభువా నువ్వు చేర్చుకుంటున్న దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. మహిమతో చేర్చుకుంటున్న ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. స్తుతులతో చేర్చుకుంటున్న ప్రభువానికి స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తుతులు, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తోత్రములు నీకు, స్తోత్రములు నీకు, స్తోత్రములు నీకు, స్తోత్రములు, స్తోత్రము. పెండ్లి, పెండ్లి, పెండ్లికి, పెండ్లికే పిలుస్తున్న దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రము, 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 స్తోత్రము.
ఇష్టముతో 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 ప్రేమ చూపించి ప్రేమతో ఆకర్షించి ప్రేమతో పిలిచి ప్రభువా నీ దానముగా చేసుకుంటాను అనుకున్నా ప్రభువా నీకు స్తోత్రములు 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 పరిశుద్ధంగా 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 అలంకరించి 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 ప్రభువా తీసుకుంటున్నానంటున్న దేవా నీకు స్తోత్రము 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 పరిశుద్ధుడ 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 శ్రేష్టముగా 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 ప్రభువా పిలిచిన పిలుపుని బట్టి నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రములు 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 కృప చూపిస్తున్న దేవా కృప చూపిస్తున్న దేవా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు యేసు 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 ఘనమైన దేవుడిగా యేసు ఘనమైన దేవుడిగా పిలిచిన దేవుడిగా ప్రభువా నీవు నించున్న దేవుడిగా ఆశను చూపిస్తూ పిలుచుకుంటున్న దేవుడిగా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు వాక్యము 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 చేత ప్రభువ పరిశుద్ధపరుస్తున్న దేవా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు ప్రభువా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు స్తుతులు 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 ప్రభువా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు వేచి ఉన్న దేవుడిగా నించున్న దేవుడిగా పిలుస్తున్న దేవుడిగా త్వరగా రా త్వరగా రా త్వరగా రా అని పిలుస్తున్న దేవుడిగా ప్రభువా నీ సహాయం చేస్తున్న సహాయాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రములేసయ్యా నీకు స్తోత్రములేసయ్యా నీకు స్తోత్రములేసయ్యా ఇష్టముతో పిలిచిన పిలుపులు ప్రభువా ఇష్టముతో పిలిచిన పిలుపులు ప్రభువా కాదనక ప్రభువా నీ కొరకు ప్రభువా వేగిలపడి వస్త్రములు 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 పరిశుద్ధ వస్త్రములు శోభిత వస్త్రములు ధరించుకొని ప్రభువా ధరించుకొని ప్రభువా ధరించుకొని ప్రభువా ధరించుకొని ప్రభువా ధరించుకొని 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 ఆ ధరింపుని బట్టి ప్రభువా పిలిచినందుకు ప్రభువా నీకు స్తోత్రములు 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 యేసయ్యా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు 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 ఆమేన్. వాక్యం